హాయ్ అందరికీ. సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బావుంది. చికెన్ కర్రీ అంటే ఇలాగే ఉండాలని చెప్పారు. దానికోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దానిలోకి స్టార్ ఫ్లవర్, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ అయితే ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నెక్స్ట్ డే వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా ఉంటుందన్నమాట చికెను. దానిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకొని చక్కగా కొంచెం వాటర్‌లో బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు కొంచెం కారం తక్కువగా అనిపిస్తే కారం వేసుకున్నాను. ఉప్పు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలిపెట్టుకొని బాగా ఆయిల్ పైకొచ్చే వరకు వేయించుకోవాలి.